హాయ్ అండి, నేను డాక్టర్ దివ్య, డర్మటాలజిస్ట్ ఫ్రమ్ ఖమ్మం. ఇక్కడ నేను చేస్తున్న ప్రొసీజర్ పేరు కొమెడోన్ ఎక్స్ట్రాక్షన్. దీన్ని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాము. చాలామంది పేషెంట్స్ ఇది బయట పార్లర్లో చేస్తానన్నారండి నాకు ఈ ప్రొసీజర్ అని చెప్తున్నారు. దయచేసి అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. వాళ్ళు చాలా అన్స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు. This leads to severe scarring and severe infections which cannot be corrected even through lasers. అండ్ చాలామంది ఆల్రెడీ చేయించుకున్న పేషెంట్స్ సివియర్ కాంప్లికేషన్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏది అన్సేఫ్ జోన్, ఏది సేఫ్ జోన్, ఎక్కడ టచ్ చేయొచ్చు, ఎక్కడ ఎంత డెప్త్ వెళ్ళాలి, ఇవేమీ వాళ్ళకి తెలియదు. సో అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాము. అందులో ఉన్న ఫస్ట్ స్టెప్, స్కిన్ని బాగా క్లెన్స్ చేస్తాము డర్ట్ అండ్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి. సెకండ్ స్టెప్, వార్మ్ కంప్రెసెస్ కానీ ఫేషియల్ స్టీమ్ కానీ అప్లై చేస్తాము జస్ట్ ఫర్ 5 to 10 minutes టు ఓపెన్ అప్ ద పోర్స్. థర్డ్ స్టెప్ వచ్చేసి మా ఇన్స్ట్రుమెంట్స్ని ప్రాపర్గా స్టెరిలైజ్ చేస్తాము. ఫోర్త్ స్టెప్, ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని జెంటిల్గా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాము సో దట్ అందులో ఉన్న సీబమ్, డెడ్ స్కిన్ సెల్స్ అండ్ డెబ్రిస్ కొమెడోన్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా బయటకి వచ్చేస్తాయి. అండ్ ఫిఫ్త్ స్టెప్, యాంటీసెప్టిక్ క్రీమ్ అప్లై చేస్తాము టు రెడ్యూస్ రెడ్నెస్ అండ్ ఇరిటేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, దయచేసి మీ పింపుల్స్ని పిక్ చేయడానికి ట్రై చేయొద్దు, అంటే గిల్లడానికి ట్రై చేయొద్దు. ఇట్ లీడ్స్ టు సివియర్ స్కారింగ్ అండ్ ఇన్ఫెక్షన్. ఒక్కసారి స్కారింగ్ జరిగింది అంటే మెడికేషన్ ద్వారా దాన్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం. లేజర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, లైక్ CO2 లేజర్, మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇలాంటి డీప్ లేజర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్తో పాటు మీ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి. ఈ కొమెడోన్ ఎక్స్ట్రాక్టర్ ప్రొసీజర్ మీకు స్పెషల్ అకేషన్స్ దగ్గరలో ఉన్నాయి అని అనుకున్నప్పుడు, మీ మెడికేషన్ పనిచేయడానికి అంత టైం లేదు అని అనుకున్నప్పుడు, లేదా సివియర్ పింపుల్స్ అంటే బాగా పైకి బంప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దిస్ ప్రొసీజర్ విల్ హ్యావ్ మినిమల్ పెయిన్. అంటే ఇట్ ఈస్ డన్ అండర్ టాపికల్ అనెస్థీషియా, అంటే క్రీమ్ అనెస్థీషియా అప్లై చేసి ఒక 20 minutes తర్వాత మీ స్కిన్ నంబ్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రొసీజర్ చేస్తాము. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ ప్రొసీజర్. కొమెడోన్ ఎక్స్ట్రాక్షన్ చేసేసిన తర్వాత మీ డర్మటాలజిస్ట్ మీకు కొన్ని ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో దట్ న్యూ కొమెడోన్స్ ఫామ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.